నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. అమరావతిపై అక్కసుతో జగన్ 5 ఏళ్లు రాజధానిని విధ్వంసం చేశారన్న మంత్రి గొట్టిపాటి. అదే ద్వేషంతో ఇప్పుడు అసత్యాలతో విష ప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం. కాకినాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పర్యాటక రంగంగా కాకినాడ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు. కూటమి ప్రభుత్వంపై విష ప్రచారమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ధ్వజమెత్తారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలియజేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ఒక్క అవకాశం అంటూ గతంలో జగన్ అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అనంతరం మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. జగన్ కారణంగా దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని దుయ్యబట్టారు. అమరావతిపై అక్కసుతో 5 ఏళ్లు రాజధాని అభివృద్ధి చేయకపోగా విధ్వంసం చేశారని మండిపడ్డారు. అదే ద్వేషంతో ఇప్పుడు అసత్యాలతో విష ప్రచారం మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ గారు వినాయక చవితులకి అన్నిటి కూడా రిప్రజెంట్ చేశారు. లోకేష్ గారు దృష్టికి తీసుకొచ్చారు. వినాయక చవితుల సమితి ప్రెసిడెంట్ అందరూ కలిసి పొద్దున లోకేష్ గారు ఫోన్ చేసి ఇట్లా అడిగారు, ఏం చేద్దామని చెప్పి అడిగారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యమంత్రి గారు ఇద్దామని చెప్పారు. దాని ప్రకారంగా ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని వినాయక చవితులకు కానీ ఉచితంగా కరెంట్ ఇవ్వాలనుకున్నాం. దాని భారం అంతా కూడా గవర్నమెంట్ భరాయిస్తుంది. ఫస్ట్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వం అప్పులు పాలు చేసి జనానికి సంక్షేమం ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు లేదు. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ అభివృద్ధి చేయాలనే కార్యక్రమం ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే పోయిన 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమాన్ని ఇచ్చింది. అది కూడా అరకొర సంక్షేమం ఇచ్చి నేను చాలా పెద్ద గొప్పగా చేశానని చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. మనం అయితే ఇవాళ వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చూసా తప్పకుండా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికి చదువుకోవడానికి 2 ఉంటే 2 పిల్లలకి ఇస్తానని అబద్ధం చెప్పి ఒకరికి ఇవ్వడం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. మన ప్రభుత్వం ఆ కార్యక్రమం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం 2 ఉన్నా 3 ఉన్నా ఇస్తామన్నాం, ఇచ్చాము. రైతులకు ఇచ్చాము. ఆర్టీసీ చెప్పిన దానిలాగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, అన్నా క్యాంటీన్లు మూసేసిన అన్నా క్యాంటీన్లు ఇచ్చేయడం కానీ, రైతులకు ఇవ్వటం కానీ, పెన్షన్లు దేశంలో ఎక్కడ లేనంత డబ్బుని పెన్షన్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల మీద ఖర్చు పెడతాం. 64 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. మొన్న ఈ మధ్య 1,10,000 పెన్షన్లు ఇచ్చాం. ఇట్లా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ మధ్య అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయని కంప్లైంట్లు వస్తే దాని మీద సర్వే చేయమన్నాం. దాన్ని కూడా చెడు ప్రచారం చేసే కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేస్తుంది. మేము అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఎవరైతే కష్టపడి పనిచేశారో ఎలక్షన్ ముందు కూటమి ధర్మం ప్రకారం బీజేపీకి కానీ, జనసేనకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ పదవులు కానీ ఏదైనా సరే ఆ రోజు పైన పార్టీలు 3 పార్టీలు కూర్చొని ఏ విధంగా తమాషా ప్రకారం ఇవ్వాలనుకుంటున్నారు ఆ ప్రకారం అందరూ కూడా ఇస్తుంది. దానిలో భాగంగానే రియాజ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూటమి ప్రభుత్వంలో ఉండి బాగా పనిచేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆయన కూడా చైర్మన్ అయ్యాడు. ఆయన అందరిని కూడా అభినందించడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. కాకినాడ సూర్య కళా మందిర్లో నాయకులు, కార్యకర్తలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చానని, సారథ్యం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తున్నారని తెలియజేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత కూటమి ప్రభుత్వంలో కాకినాడ జిల్లా శరవేగంగా అభివృద్ది పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. పర్యాటక రంగంగా కాకినాడ జిల్లాను మరింత అభివృద్ది చేస్తామని అన్నారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పే అన్ని వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా రావడం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అనేక రకాల ఆశలతో, అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావటం జరిగింది. అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ సారథ్యం అని చెప్పి పేరుతో మీ యొక్క పర్యటన ఇది 19వ జిల్లా. ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది. కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. అనేక చోట్ల
అనేక మంది కలవటం, ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది. ఈ సారథ్య పర్యటన ఏదైతుందో చాలా పూర్తి విజయవంతంగా కొనసాగతంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసే ఒక అవకాశం, అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భం నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యల్ని తప్పనిసరిగా వాటన్నిటిని కూడా పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయడం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్ కి కరెంటు అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాళ్ల పైన వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు విధించడం, అనేక రకాల పోలీస్ ఆంక్షలు పెట్టడం, అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థను దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించడం జరిగింది. నిన్న ప్రకటన అయింది. అన్ని పండాల్స్ కి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు సింగిల్ విండోలు అన్ని క్లియరెన్స్లు ఉంటాయి. ఆ విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈసారి గణేష్ ఉత్సవాలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే ఈ చర్యకి నేను స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా రాబో నవరాత్రులు ఏవైతే దుర్గా నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ప్రజలు ముఖ్యంగా హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. అది పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. బహిరంగంగా చేసుకునే ఒక ఉత్సవాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏదైతే గణేష్ ఉత్సవ సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని, వాళ్ళకు కూడా ఆ సమయంలో కూడా ఉచిత కరెంటు వివిధ రాయితీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన కాకినాడ సంబంధించి అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుంది. ముఖ్యంగా నేషనల్ హైవే 214 ఏదైతే ఉందో అది ఒంగోలు వరకు విస్తరించే పని జరుగుతుంది. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో 38 కిలోమీటర్లు ఎంత అద్భుతంగా ఆ యొక్క రోడ్డు నిర్మాణం ఉందో ఆ రోడ్డు కొనసాగింపుగా అటు అమలాపురం మీదుగా అటు బాపట్ల తెనాలి ఇవన్నీ మీదుగా ఒంగోలు చేరే విధంగా ఈ రహదారి తయారైనట్టు మన ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపమే మారబోతుంది. ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భాగస్వామ్యమైంది. రాబో కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఏదైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి ముందుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కాజా ఉందో అలాగే మన ఉప్పాడ చీరలు ఉన్నాయో వాటికి జియో ట్యాగింగ్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రెండు కూడా మన ప్రాంతానికి తలమానికైన అంశాలు, వాటిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో కోరంగి ఫెస్టివల్ ఒకటి ఈ విధంగా చేసే ప్రయత్నం, ఆ విధంగా దానికి పర్యాటకులు ఎక్కువ వచ్చే విధంగా అది కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ గా ఉన్న కాకినాడ సెజ్ ఏదైతే ఉందో ఆ సెజ్లో అనేక కార్యకలాపాలు అనేక పరిశ్రమలు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లు తొలగించడం వల్ల దివ్యాంగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం వల్ల ఎంతో మంది ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదవులు ఎప్పుడూ కూడా మాట మీద ఉంటారు, మాట తప్పరు, మంచితనానికి మంచిగా ఉంటారు, ఎవరు గొడవకి వెళ్ళరు. అలాగే ఈ శ్రీనివాసరావు కూడా మరి గత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 50% అవకాశం ఇచ్చి బీసీలకి మహిళలైనా ఎవరికైనా బీసీల్లో 50 పైబడి అవకాశం ఇచ్చిన దాని మీద ఆయన ఎంపీపీగా అవటం జరిగింది. కాకాని మరి మండలానికి నిబద్ధతతో పనిచేసే మనిషి. అతని బ్యాక్ అంతా కూడా చూస్తే ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది. మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే దూళ్లపాల నరేంద్ర గారు ఆయన మీద కక్ష కట్టి 3 సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో పనిచేసుకుని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి
ఆ ఎంబుక్లో సంతకాలు పోర్జరీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి ఎంచేతంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డిఈలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది, ఎంబుక్ చేయవలసింది. ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు. ఎంపీపీ గారి మీద అబాండాలు వేసి అయితే మరి ఎంబుక్లో మరి వాళ్ళు కూడా బాగా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏఈ డిఈలను ఎందుకు వదిలేశారు? ఇది కావాలని యాదవ జాతిలో ఉన్న శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలని మరి దుర్మార్గంతో దుర్బుద్ధితో మరి ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. యాదవులనే కాదు అన్ని వర్గాల వారిని కూడా మీరు ఇలాంటి కేసులు పెట్టి ఇచ్చేసే కార్యక్రమం చేసుకుని మానాలి. ఆఖరికి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అక్షంతలు వేస్తున్నా సరే మరి కొంతమంది పోలీసు వారు, అందరూ కాదు కొంతమంది వాళ్ళ తొత్తుల్లో వ్యవహరిస్తున్నారు. ఇలాంటివి మానుకుని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పాలన సాగించాలని అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజున ఇలాంటి కక్షాదింపులు చేయలేదు. నేను అందరికీ ముఖ్యమంత్రినే, నేను నాకు ఓటేయిన వాళ్ళకి ఓటేసిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఈయనేం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే పాముకు పాలు వసినట్టే అంటాడా? నువ్వేమని ప్రమాణ స్వీకారం చేశావు? రాగద్వేషాలు లేకుండా మరి ఎక్కడా కూడా మన ఇది లేకుండా పరిపాలన చేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి నువ్వు బహిరంగంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయకూడదంటే ఎవరబ్బ సొమ్మని? ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా ఆపామా మేము? కక్షాదింపు చేశామా? ప్రతి ఒక్కరికి చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ ప్రజలు గ్రహించారు, ప్రజలు బాధలు పడుతున్నారు. ఇవాళ మీరు వికలాంగుల విషయంలో కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో. ఇలాంటి దుర్మార్గమైన పనులు మాని ఇప్పుడైనా సరే మీరు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి. ఈయన ఎంపీపీగా ఆయనకి ఇచ్చిన ప్రోటోకాల్ మెయింటైన్ చేసి అతను గౌరవించే కార్యక్రమం చేస్తేనే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇప్పటికే ప్రజలందరూ దూరం అయ్యారు. మీరు ఏం సాధిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటి జైల్లో వేస్తే వెళ్తారు వస్తారు. ఈయన 20 రోజులు ఉన్నాడు, వచ్చాడు. ఈయన గౌరవం ఇంకా 10 రెట్లు పెరిగింది. ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే రేపు వచ్చే వాళ్ళకి నేర్పుతున్నారు ఈ పనులన్నీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పార్టీ నాయకులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.